భాను న్యూస్‌కి స్వాగతం. ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి తాజా అప్డేట్స్. చదువుతున్నది సురేష్ నాయక్. పరాయి గడ్డపై భాష రాక, పైసా మిగలక దొంగల దాటికి కొండపల్లి కుటుంబం ఒక కన్నీటి వ్యధ. పూరీ యాత్రలో సర్వం కోల్పోయిన దివ్యాంగుడి కుటుంబం. ఆపదలో అండగా నిలిచిన జనసేన నేతలు. అక్కల గాంధీ ఆదేశాలతో బాధితులను స్వగ్రామానికి చేర్చిన బొలిశెట్టి శ్రీకాంత్, పురమా సతీష్. మైలవరం గ్రామం. దైవ దర్శనం కోసం వెళ్ళిన ఆ కుటుంబానికి విధి వెక్కిరించింది. శారీరక వైకల్యాన్ని సైతం లెక్క చేయకుండా జగన్నాథుని చూడాలన్న ఆశతో వెళ్ళిన ఆ దివ్యాంగుడికి ఒడిశా గడ్డపై నరకం కనిపించింది. దొంగలు సర్వస్వం దోచుకోవడంతో భాష తెలియక, పైసా లేక, ఆకలితో అలమటించే పసిపిల్లలతో ఆ కుటుంబం పడిన వేదన వర్ణనాతీతం. సర్వం దోచుకున్న దొంగలు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలోని శివాలయం సెంటర్ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం. నలుగురు పెద్దలు, ఇద్దరు చిన్నారులు. పూరి జగన్నాథుని దర్శనం కోసం ఒడిస్సా వెళ్లారు. దర్శనం ముగించుకొని తిరుగు ప్రయాణమవుతున్న తరుణంలో రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని దుండగులు వారిపై కన్నేశారు. అదును చూసి వారి వద్ద ఉన్న నగదు, మొబైల్ ఫోన్లు, లగేజీ మొత్తాన్ని అపహరించారు. కళ్ళు తెరిచి చూసేలోపే చేతిలో చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితి ఏర్పడింది. వైకల్యం ఒకవైపు, భాష సమస్య మరొక వైపు. కుటుంబ యజమాని దివ్యాంగుడు కావడంతో శారీరక ఇబ్బందుల మధ్య తన కుటుంబాన్ని కాపాడుకోలేక ఆయన పడిన తపన అక్కడ ఉన్నవారిని కలిచివేసింది. సహాయం కోసం స్థానిక పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిన భాష వారికి సంకెళ్ళు వేసింది. పోలీసులకు తెలుగు రాదు, వీరికి ఒడియా భాష తెలియదు. ఆకలితో ఏడుస్తున్న పసిపిల్లలు, కదలలేని స్థితిలో ఉన్న యజమాని. ఆ పరాయి గడ్డపై ఏం చేయాలో తెలియక గంటల తరబడి కన్నీళ్లతో గడిపారు. వారికి జనసేన అండగా నిలిచింది. దాతృత్వం. ఈ హృదయ విదారక ఉదంతం అక్కడ నివసిస్తున్న కొందరు తెలుగువారి ద్వారా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ దృష్టికి వెళ్ళింది. వెంటనే స్పందించిన ఆయన మానవతా దృక్పథంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు జనసేన నాయకుడు బొలిశెట్టి శ్రీకాంత్ మైలవరం మండలం వెలవడం గ్రామ ఈ పిఏసిఎస్ చైర్మన్ పురమా సతీష్ రంగంలోకి దిగారు. బాధితులను తక్షణ ఆర్థిక సహాయం అందించి వారు సురక్షితంగా కొండపల్లి చేరుకోవడానికి అవసరమైన రైల్వే టికెట్లు, భోజన వసతి కల్పించి పెద్ద మనసును చాటుకున్నారు. స్ఫూర్తిదాయక సహాయం. ఆపదలో ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా స్పందించి ఒక దివ్యాంగుడి కుటుంబానికి హక్కున చేర్చుకున్న నాయకుల తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మనిషికి కష్టం వస్తే స్పందించే గుణం ప్రతి ఒక్కరిలో ఉండాలని, అది అందరికీ ఆదర్శం కావాలని ఈ సందర్భంగా స్థానికులు కొనియాడారు. చిన్నారులతో క్షేమంగా స్వగ్రామానికి చేరుకుంటున్న ఆ కుటుంబం తమకు సహాయం చేసిన వారికి కన్నీటితో కృతజ్ఞతలు తెలుపుకుంది. ఇప్పుడు ఆడవాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు సార్. కొండపల్లి నుంచి వచ్చాము. పూరికి వచ్చినాక లగేజ్ దొంగలు కొట్టేసారు సార్. సెల్ కూడా పోయింది సార్. రావడానికి టికెట్లకు హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. వందనాలు సార్.